ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు నేను వచ్చేసి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అది వచ్చేసి లడ్డు అన్నమాట. అది మామూలు లడ్డు కాదన్నమాట. సో నేను నువ్వుల లడ్డు చేయబోతున్నాను. చాలా చాలా హెల్దీ. ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా హెల్ప్ చేస్తుంది. మనకి డైలీ ఒక్క లడ్డు తింటే చాలండి, మస్తు ఎనర్జీ వస్తుంది అనమాట. సో అంత హెల్దీకరమైన లడ్డు చేయబోతున్నాను. ఇది కూడా చాలా సింపుల్ గా రెండు ఐటమ్స్ తో ఈజీ వేలో చేయబోతున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా చూసేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే వీటి యూజెస్ కూడా నేను చేస్తూ మధ్య మధ్యలో చెప్తాను. ఓకేనా? పదండి వీడియోలోకి. ఓకే, నేను 2 ఐటమ్స్ తో మాత్రమే లడ్డు చేస్తున్నాను చెప్పాను కదా. ఆ 2 ఐటమ్స్ వచ్చేసి ఇవే అండి, నువ్వులు అలాగే బెల్లం. 2 ఈక్వల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. మనం ఎంతైతే నువ్వులు తీసుకుంటామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నువ్వులు వచ్చేసి మనం లైట్ గా వేయించుకోవాలి ఫస్ట్. ఓకేనా? దానికోసం నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇది వేయించుకుందాము. ఈ నువ్వులు వచ్చేసి మనకు 2 రకాలుగా ఉంటాయి కదా. ఒకటి బ్లాక్ గా ఉంటాయి, అలాగే ఇవి తెల్లగా అన్నట్టు. ఇంకా తెల్లవాటి కంటే నల్లటి నువ్వులు ఇంకా హెల్దీ అంటారు. ఓకే, ఈ నువ్వుల్లో వచ్చేసి మనకు విటమిన్స్, ప్రోటీన్స్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇలా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. సో డైలీ ఒక లడ్డు తీసుకుంటే చాలు, చాలా హెల్దీగా ఉండొచ్చు. ఇలా లైట్ గా వేయించుకోవాలి. మనకు తెలిసిపోతుంది, ఇది మంచి స్మెల్ వస్తుంది. సో అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇది నువ్వుల నూనె కూడా యూజ్ చేస్తారండి. సో ఈ నువ్వుల నూనె వల్ల మన హెయిర్ మంచిగా పెరగడానికి, డాండ్రఫ్ ని పోగొట్టడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందంట. సో బట్ నేనైతే నువ్వుల నూనె యూజ్ చేయను, ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే. సో పాతకాలపు వాళ్ళు అంటా ఉంటారు కదా, నువ్వుల నూనె మంచిది అనేసి. ఫేస్ కూడా మంచిగా మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తుంది అంటారు. అప్పుడు పాతకాలపు వాళ్ళైతే మొత్తం నువ్వుల నూనె యూజ్ చేసేది వంటలలో కూడా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ నువ్వుల నూనె వాడడం వల్ల మంచిదంట. సో మంచి వాళ్ళ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుందంట. ఇంకా వచ్చేసి చాలా మంది లేడీస్ కి కాళ్ళ పగుళ్లతో బాధపడుతుంటారండి, అస్సలు కంట్రోల్ అవ్వదు. సో దానికి ఈ నువ్వుల నూనె ఉంటుంది కదా, దాన్ని మంచిగా అప్లై చేసి బాగా మసాజ్ చేయాలన్నమాట. సో అలా చేస్తూ ఉండడం వల్ల కూడా కాళ్ళ పగులు తగ్గుతాయి, అలాగే అక్కడ పాదాలు కొంచెం మృదువుగా మారుతాయి. సో ఒకవేళ ట్రై చేయండి ఉన్న వాళ్ళైతే, ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే. ఓకే, మనకు చూసారు కదా మంచిగా వేగిపోయాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుందాం. ఈ నువ్వులతోటి ఒక్క లడ్డే కాదు, మనం వంటలలో యూజ్ చేస్తాము. నువ్వుల పొడి, కారం పొడి ఇవన్నీ తయారు చేస్తారు కదా. సో ఏ విధంగానైనా మనము నువ్వులు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా వచ్చేసి ఇందులో ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చాలా మేలు చేస్తాయి నువ్వులు వచ్చేసి. ఇంకా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందండి. సో చాలా లాభాలు ఉన్నాయి ఈ నువ్వుల్లో. సో తప్పకుండా వంటల్లో యూజ్ చేయడం మానకండి. ఓకే ఫ్రెండ్స్, మనకు నువ్వులు చల్లారిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఓన్లీ నువ్వులను మాత్రమే పట్టుకోవాలి. తర్వాత ఇది కొద్దిగా పౌడర్ అయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక రౌండ్ చేసుకోవాలి. ఓకే, మిక్సీ వచ్చేసి వేరే రూమ్ లో ఉంది, అక్కడ నేను పట్టేసుకొని వస్తాను. ఇక్కడ ప్లేస్ లేదన్నమాట, ఇక్కడ స్టాండ్ కి నిండిపోయింది. సో చూసారు కదా, నా చిన్న కిచెన్ అన్నమాట. ఓకేనా? ఇది నేను మిక్స్ పట్టేసుకొని వచ్చేస్తాను.
ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసుకొని వచ్చేసాను. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. మనకు మరీ మెత్తగా అవసరం లేదు, మనకు నువ్వులు కనబడకుండా అయితే సరిపోతుంది అనమాట. కొద్దిగా బరకగా ఉంటే పర్లేదు. సో ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది ఆల్రెడీ నేను తురిమే పెట్టుకున్నాను బెల్లం. ఇలా అయితే మనకు ఈజీగా ఇందులో కలిసిపోతుంది నువ్వులతోటి, నువ్వుల పొడితోటి. ఓకేనా, మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని వచ్చేస్తాను. ఓకే, మంచిగా కలిసిపోయింది బెల్లము అలాగే నువ్వుల పొడి. సో దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం ఇప్పుడు. ఓకే, చూసారు కదా, దీనికి మనకు మళ్ళీ నెయ్యి వేరే ఏం అవసరం లేదన్నమాట. ఈజీగా మనకు లడ్డు అవుతుంది. సో ఎందుకంటే ఇందులో నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది ఆటోమేటిక్ గా. సో ఆయిల్ ఉండడం వల్ల మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు వీటిని లడ్డు చుట్టేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మన హెల్దీ కరమైన నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా చేసాం కదా, 2 ఐటమ్స్ తో మాత్రమే. చాలా బాగుంటాయి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సేమ్ మనకు సున్నుండ లెక్క అనిపిస్తుంది కదా. అలాగే ఈ నువ్వులు వచ్చేసి యూవీ రేస్ నుండి కూడా కాపాడుతాయంట, అలాగే క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందంట. సో చాలా చాలా యూజెస్ కూడా ఉన్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డు ఒక్కటి తిని చూసేద్దాము ఎంత బాగుందో. చాలా బాగుందండి. సో నేను చెప్పడం కంటే మీరు తయారు చేసి ఎలా వచ్చిందో మీరే చెప్పేయండి. చాలా బాగుంది, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే అందరికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నువ్వులు వచ్చేసి తప్పకుండా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్. మన హెయిర్ కి మంచి ఇంకా వచ్చేసి సో మనం ఈ నువ్వుల నూనె ఇంకా వచ్చేసి చాలా ఓకే ఫ్రెండ్స్, నేను మిక్సీ ఓకే ఎందుకంటే ఇందులో నువ్వులు కదా, నువ్వుల్లో ఆయిల్లో ఈ నువ్వులు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, నచ్చితే అయ్యో రామా